సంక్రాంతికి ఊరెళ్తే బంధువుల మర్యాదతోనే కడుపు నిండిపోతుంది. అదే ఆడపిల్లలకి పుట్టింటి ఆతిథ్యం మళ్లీ పండగొచ్చేదాకా మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. పెళ్ళై ఎన్నేళ్లైనా ఆడపిల్లకి పుట్టింటిపై ఉండే ఆపేక్ష లాంటిది. ఇక కొత్తగా పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లిన కూతురు సంక్రాంతికి ఇంటికొస్తే కొత్త జంటకి ఆతిథ్యం మరో రేంజ్ లో ఉంటుంది. గోదావరి జిల్లాలో ఆడపిల్లగా పుట్టిన ఆ జిల్లాకి అల్లుడిగా వెళ్లిన మర్యాదలతో మైమరిచిపోవాల్సిందే. అందరూ కొట్టి చంపేస్తే గోదావరి జిల్లా వాళ్ళు పెట్టి చంపేస్తారంటారు. అంటే అతిథులను ఎంత ఆత్మీయంగా పలకరిస్తారు, ఎలాంటి విందు భోజనాలతోటి వాళ్ళని సంతృప్తిగా తమ ఇంటికి వచ్చిన వాళ్ళు పంపిస్తారనేది గోదావరికి పెట్టింది పేరు. ఆతిథ్యంలో గోదావరిలను మించిన వాళ్ళు లేరనేది కూడా అందరూ అంగీకరించేయండి సత్యం. అయితే ఈసారి సంక్రాంతికి అతిథులు వస్తారు, బంధువులు వస్తారు, మిత్రులు వస్తారు, కొత్తల్లుళ్ళు వస్తారు, స్నేహితులు వస్తారు. వీళ్ళందరికీ కూడా ఎలాంటి పిండి వంటలు తయారు చేస్తున్నారు, అసలు సంక్రాంతి పండుగను ఒక కుటుంబం ఎలా జరుపుకుంటుంది ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి వచ్చిందంటే సొంతూరికి కన్నవారికి దూరంగా ఉండేవారంతా దేశ విదేశాల నుంచి తిరిగొస్తారు. అయిన వాళ్ల ఆగమనంతో తెలుగు పల్లెల్లో సంక్రాంతి అనుబంధాల రంగవల్లులు అల్లుకుంటుంది. స్వచ్ఛమైన ప్రేమను పంచుతుంది. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల పిల్లాజల్లాతో పుట్టింటికి చేరుకుంటుంది. ఉద్యోగ వ్యాపారాలపై ఎక్కడెక్కడో ఉన్న సంతానం ఈ క్షణం కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఏడాదికి సరిపడా తీపి జ్ఞాపకాలను మూటగట్టుకుంటుంది. పెళ్ళయ్యాక కూతురు పెద్ద పండక్కొచ్చింది. అల్లుడు కూడా వచ్చేశాడు. అతిథి మర్యాదలు ఎలా ఉంటాయో మాటల్లో చెప్పలేం. పెళ్లయ్యాక పుట్టింటికొచ్చిన కూతురు కోసం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తులసి రాంబాబు దంపతులు మరుపురాని ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పంజాబ్ వ్యామరంలో ఉన్నాను. నా పక్కన తులసి రాంబాబు గారు ఉన్నారు. ఆయన సామాజికవేత్త, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈ పండుగని కుటుంబ సమేతంగా ఎలా జరుపుకుంటున్నారనే విషయం కూడా తెలుసుకుందాం. గోదావరి ఏరియా ప్రజలంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏరియా ఇది. మాకు అదే మర్యాదలకి పెట్టుబోతలకి మంచి పేరని నానుడు పెద్దల నుంచి. మాకు పండగలో చుట్టుపక్కల ఉన్న బంధువులు కానీ ఇతర ఏరియాలో ఉన్న బంధువులందరినీ కూడా పిలిచి వాళ్ళకి 4 రకాల వంటలు అన్నీ పెట్టి మర్యాద చేసి చేయడం ఆనవాయితీ. దానికి తోడు సంక్రాంతి సంబరాలని, సంక్రాంతి తిరణాలని, సంక్రాంతి కోడిపందాలని ఇవన్నీ కూడా ఏ ఊరికి ఆ ఊరు బాగా భారీ ఎత్తున ఈవెంట్లు జరుగుతాయి. ఆ ఈవెంట్లో పాల్గొనడం, ఆ ఈవెంట్లు కూడా మేము కూడా ఒక పార్టిసిపేట్ చేయడం అన్నది మీకు గర్వంగా ఫీల్ అవుతాం. ఓకే, ఈసారి ఈ పండుగ జరుగుతుంది కదా, పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. వచ్చే అతిథులకి ఏమేమి తయారు చేశారు, ఏం పిండి వంటలు పెడుతున్నారండి? అరిసెలు, గవ్వలు, జంతికలు, కారపూస, నువ్వుల చిమ్మిడి. పూర్వం పల్లెలంటే మండువా లోకిళ్ళు, పూరిళ్ళు, పెంకుటిళ్ళు. కానీ ఇప్పుడు గ్రామం పట్టణం అనే తేడా లేదు. ఎటు చూసినా పెద్ద పెద్ద భవనాలు. ఊళ్ళోకొచ్చిన పిల్లల కోసం పిండి వంటలు సిద్ధం చేస్తున్నారు. పూర్వం ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు, ఇరుగు పొరుగు కలిసి పిండి వంటలు చేసుకునేవారు. ఇప్పుడు బయట ఆర్డర్లిచ్చి చేయించుకుంటున్నారు. భీమవరంలో ఒక్క సంక్రాంతి కోసమే పిండి వంటలు తయారు చేసే ప్రాంతాలు 15 దాకా ఉన్నాయి. మన భీమవరంలో స్పెషల్స్ అనేవి అందించడానికి మేము చాలా ప్రయత్నిస్తాము. ఇక్కడ మనకి సంక్రాంతి స్పెషల్స్ ఏమేమి ఉంటాయంటే అరిసెలు ఉంటాయి, మనారం ఉండలు ఉంటాయి, పూతరేకులు, పాలకోవలు, ఇవన్నీ కూడా మన గోదావరి స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. అరిసెలు, బూరెలు, చక్రాలు, కజ్జికాయలు, పూతరేకులు ఇలా ఎన్నో సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ భీమవరంలో దొరుకుతాయి. ఇంట్లో చేసుకున్నంత రుచిగా, శుచిగా వాటి తయారీ ఉంటుంది. అందుకే పండక్కొచ్చినోళ్లు పార్సెల్లు చేయించుకొని మరీ తీసుకువెళ్తూ ఉంటారు.